హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ యుఎస్సిఎస్ చెప్పిన మెమోలో నుంచి H1B వాళ్ళని తొలగించనున్నారా? H1B వాళ్ళు ఇక ఊపిరి పీల్చుకోవచ్చా? H1B మీద ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఎగ్జామ్షన్ ఉందా లేదా కొంతమందికి మాత్రమేనా? అది చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మే 21న యుఎస్సిఎస్ వాళ్ళు మేము ఒక మెమో ఇంప్లిమెంట్ చేస్తున్నాము, దాంట్లో ఇది పాయింట్స్ అని చెప్పడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఆ మెమో యొక్క సారాంశం ఏంటంటే, ఎవరైతే అమెరికాకి నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ మీద వస్తారో వాళ్ళు అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలి అని అంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి వాళ్ళు వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళి కాన్సులేట్ ప్రాసెస్ అటెండ్ అయ్యి వాళ్ళు స్టాంపింగ్ వేయించుకొని ఆ తర్వాతే అమెరికాకి రావాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే ఆదివారం రోజు యుఎస్సిఎస్ స్పోక్స్ పర్సన్ ఒకళ్ళు కొంత రిలీఫ్ వచ్చే వాళ్ళ విషయం చెప్పడం జరిగింది. అది కూడా కేవలం H1B వాళ్ళకి మాత్రమేనండి. L1, L2, F1 మీద ఉండేవాళ్ళు, లేదా డిపెండెంట్ వీసాస్ మీద ఉండేవాళ్ళు, లేదా హస్బెండ్ కానీ వైఫ్ కానీ సిటిజన్స్ అయ్యుండి, పిల్లలు కానీ సిటిజన్స్ అయ్యుండి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి స్టేటస్ చేంజ్కి అప్లై చేసుకునే వాళ్ళకి కాదు. కేవలం H1B వాళ్ళకి మాత్రమే కొంత రిలీఫ్ వచ్చే విషయం చెప్పడం జరిగింది. అదేంటి అని అంటే, అమెరికాలో H1B మీద ఉండే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళి కాన్సులేట్ ప్రాసెస్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి సంబంధించి వాళ్ళు అమెరికాలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు, కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్కి మాత్రమే ఆ అవకాశం ఉంది అని చెప్పడం జరిగిందనమాట. సో అమెరికాలో H1B మీద ఉండే ప్రతి ఒక్కళ్ళు కాన్సులేట్ ప్రాసెస్కి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ విషయంలో కాన్సులేట్ ప్రాసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ అది కూడా అందరు H1Bs కాదు, కేవలం కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్కి మాత్రమే అవకాశం ఉండొచ్చు అని చెప్పారనమాట. అది కూడా కన్ఫామ్గా ఉంటుంది అని చెప్పలేదు, ఉండొచ్చు అన్నారు. సో ఆ ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటి అంటే, ఎవరైతే అమెరికా ఎకానమీ బెనిఫిట్ చేస్తారో, అంటే అమెరికా ఎకానమీ డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తారో, అమెరికా ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఆ ఎక్సెప్షనల్ కేసెస్గా కన్సిడర్ చేసి గవర్నమెంట్ కొంత బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటి అంటే, మెయిన్గా హెల్త్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించండి. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కూడా అందరూ కాదు, నర్సులు, ఫార్మసిస్టులు వీళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా హెల్త్ కేర్కి సంబంధించి ఉంటారు. కానీ హెల్త్ కేర్కి సంబంధించి డాక్టర్స్, వాళ్ళకి ఎవరైతే మెయిన్గా ఇంపార్టెంటో వాళ్ళకండి, డాక్టర్స్ కానీ, మెడికల్ రీసెర్చర్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి. అలాగే రీసెర్చర్స్ అంటే మెడికల్ రీసెర్చర్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే స్పేస్ రీసెర్చర్స్ అయ్యి ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళకి అలాగే ఐటీకి సంబంధించి ఏఐ ఇంజనీర్స్, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే హై డిమాండ్ ఉన్న స్కిల్స్ ఉంటాయో టెక్నికల్ స్కిల్స్, వాళ్ళకి మాత్రమే ఏఐ కానీ లేదంటే ఇంకేదైనా ఐటీకి సంబంధించి బాగా హై డిమాండ్ ఉండాలన్నమాట. దాని మీద దొరికే జనాలు తక్కువ ఉండాలి, కానీ వాళ్ళతోటి అమెరికాకి చాలా ఎక్కువ అవసరం ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఐటీలో. అలాగే సెమీ కండక్టర్కి సంబంధించి కానీ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ, ఇలాంటి వాళ్ళకి ఎక్సెప్షనల్ కేసెస్గా కన్సిడర్ చేసి అమెరికాలోనే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకునే అవకాశం ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. అలాగని H1B మీద ఉండే ప్రతి ఒక్క ఐటీ ఇంజనీర్కి అవకాశం కల్పిస్తారా అంటే, నాకు తెలిసినంత వరకు కుదరదు. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక మాన్యువల్ టెస్టర్గా వర్క్ చేస్తున్నాను అనుకోండి అమెరికాలో. నాతోటి అమెరికాకి అంత బెనిఫిట్ అయ్యే విషయం లేదు. నాలాంటి వాళ్ళు 100 మంది దొరుకుతారు. 10 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తే చేసేవాళ్ళు చాలామందే ఉండొచ్చు. అలాంటప్పుడు నాదేం ఎక్సెప్షనల్ స్కిల్ అవ్వదే, హైలీ డిమాండ్ స్కిల్ అవ్వదే. సో అలాంటప్పుడు నేను ఒక మాన్యువల్ టెస్టర్ని H1B మీద అమెరికాలో ఉంటుంటే నాకు ఎందుకు ఎక్సెప్షనల్ కేస్గా కన్సిడర్ చేసి అమెరికాలోనే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకోమంటారు కదా. ఖచ్చితంగా కాన్సులేట్ ప్రాసెస్ ఫేస్ చేయమనే చెప్తారు, ఇండియాకి వెళ్ళమనే చెప్తారు. అది కూడా ఏంటి అని అంటే, ఈ ఎక్సెప్షనల్ కేసెస్ని కన్సిడర్ చేసేది యుఎస్సిఎస్ వాళ్ళు చూసి, ఓకే మీరు ఇక్కడే అప్లై చేసుకోండి అని వాళ్ళు చెప్తే మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు కాన్సులేట్ ప్రాసెస్కి అటెండ్ అయ్యి రావాలి అని చెప్తే మనం కాన్సులేట్ ప్రాసెస్కి అటెండ్ అయ్యి రావాల్సి ఉంటుందన్నమాట. ఇది
H1B మీద ఉండే డాక్టర్స్కి కానీ, ఏఐ ఇంజనీర్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి కానీ, లేదా సెమీ కండక్టర్స్కి సంబంధించి వాళ్ళు కావచ్చు, లేకపోతే రీసెర్చర్స్ కావచ్చు, ఇలాంటి హైలీ డిమాండ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఎక్సెప్షనల్ కేసెస్ ఇచ్చే అవకాశం ఉందంట. కాకపోతే అదేదో అకౌంటెంట్కి, సీనియర్ అకౌంటెంట్ ఇట్లాంటి పొజిషన్స్ కాదండి, సిఎల్కి అలాంటి వాళ్ళకి మాత్రమే ఆ ఎక్సెప్షనల్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందన్నమాట. సో అమెరికాలో ఉండే H1B మీద ఉండే మన ఇండియన్స్ అందరికీ ఈ బెనిఫిట్ అయితే అందకపోవచ్చు. కొంతమందికి మేబీ 50 to 60% నాకు తెలిసినంత వరకు అందరూ ఇండియాకి వెళ్ళి కాన్సులేట్ ప్రాసెస్ అటెండ్ అయ్యి రావాల్సి రావచ్చు. రిమైనింగ్ 30 to 40% ఎవరైతే హైలీ డిమాండ్ స్కిల్స్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ ఎగ్జామ్షన్ అయితే ఉండే అవకాశం ఉందన్నమాట. సో నార్మల్ జావా ఇంజనీర్స్, జావా డెవలపర్స్, ఎస్ఏపి వాళ్ళు, లేకపోతే నాలాగా మాన్యువల్ టెస్టర్స్, నాలా కదండి, నేనేమి వర్క్ చేయట్లేదు. సో అలా టెస్టింగ్ మీద చేసేవాళ్ళు, లేకపోతే అకౌంటెంట్స్గా చేసేవాళ్ళు, లేకపోతే ఇంకొకటి చేసేవాళ్ళు, టీచర్స్గా ఇలాంటి వాళ్ళు కామన్గానే అమెరికాలో దొరుకుతారు. అలాంటప్పుడు మన ఎక్సెప్షనల్ స్కిల్స్ అయితే అవ్వవు. సో ఏదైతే హైలీ డిమాండ్ స్కిల్ ఉంటుందో ఐటీకి సంబంధించి మాత్రమే వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంది. సో అలాంటి వాళ్ళకి ఈ బెనిఫిట్ చాలా హెల్ప్ అవుతుంది. ఇండియా నుంచి వచ్చే వాళ్ళల్లో ఐటీకి సంబంధించి దాదాపుగా 70% ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు కాన్సులేట్ ప్రాసెస్ ఫేస్ చేయమనే చెప్తారు. దీనివల్ల నష్టం ఏంటంటే మనం ఇండియాకి కాన్సులేట్ ప్రాసెస్కి వెళితే మనకు అపాయింట్మెంట్ దొరకపోవచ్చు. ఒకవేళ దొరికినా మనకి స్టాంపింగ్ అయ్యి రావడానికి టైం పట్టొచ్చు. గ్రీన్ కార్డు మనకి స్టాంపింగ్ అయ్యి అంత రావడానికి కొంత టైం పట్టొచ్చు. అప్పటి వరకు మనకి జాబ్ ఉండిద్దో ఉండదో తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా మనకి ఎంత టైం పీరియడ్ పడుతుందో తెలియదు. సంవత్సరం పట్టిద్దా, 6 నెలలు పట్టిద్దా, 10 నెలలు పట్టిద్దా, మనకి ఎవరికి ఏం తెలియదు. ఆన్ ది స్పాట్లో అయితే మనకి గ్రీన్ కార్డు స్టాంప్ వేసి ఇవ్వరు, అది కన్ఫామ్. సో కొంత టైం అయితే పడుతుంది. అంత టైం వరకు మన ఇండియాలో ఉండాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇండియన్స్ ఈ అప్లికేషన్స్ బ్యాక్లాగ్ చాలా పెరిగిపోయి ఉన్నాయి. సో దానికి తోడు ఈ కాన్సులేట్ ప్రాసెస్ యాడ్ అయింది కాబట్టి ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో మనకి ఇండియన్స్కి ఎస్పెషల్లీ ఇది కొంతమందికి మాత్రమే, H1B మీద ఉంటే కొంతమందికి మాత్రమే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది, అందరికీ కాదు. అది కూడా కేవలం H1B వాళ్ళకి. L1 మీద ఉండే వాళ్ళైనా, L2 మీద ఉండే వాళ్ళైనా, H4 మీద ఉండే వాళ్ళైనా, F1 మీద ఉండే వాళ్ళైనా, ఎవరైనా డిపెండెంట్స్ అయినా, స్పౌస్ కానీ ఎవరైనా సరే సిటిజన్స్ అయినా, మీ కిడ్స్ మీకు స్పాన్సర్ చేయాలనుకున్నా ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది అప్లై చేసి తీరాల్సిందే. అలాంటి వాళ్ళందరూ కాన్సులేట్ ప్రాసెస్ ఫేస్ చేయాల్సి రావచ్చు. సో ఇదండి కొంత రిలీఫ్ అనమాట. ఆ రిలీఫ్ ఖచ్చితంగా ఉంటుందా లేదా అనేది మనకి ఇంకా తెలియదు. అది ఎంతవరకు అప్లై చేస్తారు, ఎంతవరకు ఆ బెనిఫిట్ ఉంటుంది అనేది వేచి చూడాల్సి ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.